ఒక విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి వచ్చి రాగానే ఏ శాంపిల్స్ చెక్ చేయకుండా సెకండ్ ఒపీనియన్కి కూడా వెళ్లకుండా పంది కొవ్వు ఉంది, బీఫ్ కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉందని స్టేట్మెంట్లు ఇచ్చింది ఎవరు సార్? ఎవరు చెప్పాలి మీరు? ఆయనకు వచ్చిన రిపోర్ట్ బట్టి ఏ రిపోర్ట్ వచ్చింది మీకు? అప్పటికి ఏమి చేయకపోతారే. అసలు ఒకవేళ రిపోర్ట్ వచ్చిన శాంపిల్స్ తీసింది కూడా మీ హయాంలోనే కదా. అవును. 4 ట్యాంకర్లని రిజెక్ట్ చేసిన తర్వాత ఎందుకు చెప్పారంటారు? పోనీ మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్పుకున్నారు? ఇన్ని బయటకు తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. అంత రాజకీయ అనుభవం ఉన్నాయని ఆయనకి తెలియదా? తెలిస్తే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఏమన్నా ఆయన రాజకీయ అనుభవంతో చెప్పిన మాటల్లాగా ఉన్నాయా? ఏజ్ పెద్ద అయిపోయింది కాబట్టి ఆయన పాపం ఏదో చెప్పాలని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నటువంటి నింద అనుకున్నాడే తప్ప ఇది దేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రావీణ్యాన్ని బట్టి, లడ్డు ప్రావీణ్యాన్ని బట్టి ఉన్నటువంటి జనాల మనోభావాలని దెబ్బతీస్తున్నానన్న విషయం ఆయనకు అర్థం కాల ఆ రోజు. ఇవాళ అర్థమేంటది? అనవసరంగా నేను ఎందుకురా అన్నాను అని సెంట్రల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం అమిత్ షా ఏదో నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ చెంప చెల్లు అనేలాగా పంపించాడంట వెనక్కి. ఇప్పుడు మీ లడ్డు ప్రావీణ్యం తీసేస్తాను, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంది సార్? ఏపీలో కదా ఉండేది. ఇప్పుడు మీ హయాంలో జరగని, ఇంకొకరి హయాంలో జరగని ఇలా తప్పు జరిగింది అని అన్న మాట ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు పక్క దేశాలు ఏం మాట్లాడుకుంటారు? పక్క దేశ వాళ్ళు కూడా వస్తారు, మన కల్చర్ని పాటించే ఎంతమంది అమెరికన్స్ లేరు? ఆ లడ్డు ప్రావీణ్యం వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావట్లేదా? లడ్డు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మీ హయాంలోనే జరిగింది. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయిన ట్యాంకర్లు మళ్ళీ వెనకొచ్చింది మీ హయాంలోనే. ఆ బోలే బాబాకు పర్మిషన్లు ఇచ్చుకుంది మీ హయాంలోనే. ఆ ఇందాపూర్తో పార్ట్నర్షిప్ ఉంది మీకే. శ్రీ వైష్ణవికి మీకే సంబంధం, మాకేం సంబంధాలు లేవు. అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా పంది కొవ్వు లేదు, బీఫ్ కొవ్వు లేదని ఇచ్చారు కదా, నో లాట్ అని ఇచ్చారు దాంట్లో. మరి అలాంటప్పుడు ఎందుకన్నారు మీరు? ఆ మాట వరకైతే తప్ప కదా, పోనీ అట్లీస్ట్ ఆ మాట వరకైనా తప్పు, నేను తప్పు చేశాను అని చంపలేసుకొని సారీ చెప్పాలి కదా.